వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్కి సంబంధించిన పాఠ్యాంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉండేటటువంటి స్పేస్ సెక్టార్లో కీలకమైనటువంటి భారత ఉపగ్రహ వాహక నౌకలలో పిఎస్ఎల్వికి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. గత వీడియోలో మనము పిఎస్ఎల్వి జనరల్ వెర్షన్కి సంబంధించిన అంశాలు చూసాం. ఇప్పుడు మిగిలిన 4 వేరియంట్లకు సంబంధించినటువంటి అంశాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే భారత అంతరిక్ష చరిత్రలో మొట్టమొదటిసారిగా ద్రవ ఇంధనాన్ని వాడుకున్నటువంటి వాహక నౌకలుగా పిఎస్ఎల్వి వాహక నౌకలకు పేరనేది ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు సెకండ్ ప్లేస్లో కనిపిస్తున్నటువంటి ఈ వాహక నౌకను మనం పిఎస్ఎల్వి సిఏ కోర్ ఎలోన్గా మనం చెప్తాం. ఇక్కడ మొదటి దశలో ఉన్నటువంటి ఈ మోటార్ ఏదైతే ఉందో ప్రధాన ఇంజిన్ లేదా కోర్ ఇంజిన్గా మనం చెప్తూ ఉన్నాం. మరి ఈ కోర్ ఇంజిన్ చుట్టూతా సహజంగా S9 అనేటటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్లు 6 బిగిస్తే జనరల్ వెర్షన్ అనేది ఏర్పాటు అవుతుంది. ఈ 6 S9 స్ట్రాప్ ఆన్ మోటార్లను తొలగించినట్లయితే మనకు ఏర్పడేటటువంటి పిఎస్ఎల్వి రూపాన్ని మనము ఈ కోర్ ఎలోన్గా చెప్పుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ దీంట్లో 6 S9 అంటే ఇక్కడ 54 టన్నుల బరువు అనేది తగ్గుతూ ఉంది. కాబట్టి ఒరిజినల్గా పిఎస్ఎల్వి జనరల్ వెర్షన్ అనేది 295 టన్నుల బరువు ఉంటే మనకి ఇక్కడ పిఎస్ఎల్వి సిఏ అనేటటువంటిది 230 టన్నుల బరువు ఉండేటటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 2,30,000 కిలోల బరువైనటువంటి వాహక నౌకగా మనకు పిఎస్ఎల్వి సిఏ అనేది కనిపిస్తుంది. ఇది కూడా మిగిలిన కాన్ఫిగరేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అంటే స్ట్రాప్ ఆన్ మోటార్ల సంఖ్యలో తేడా, మొత్తంగా దాని యొక్క బరువు మాత్రమే తేడా ఉంటుంది. దీని సహాయంతో పేలోడ్ సామర్థ్యం అనేది కొంత తగ్గేటందుకు అవకాశం ఉంది. మిగిలినటువంటి డైమెన్షన్స్ అంటే ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత డయామీటర్ ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ హీట్ షీల్డ్కి సంబంధించి ఉష్ణ కవచానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కూడా అంతే ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కేవలం స్ట్రాప్ ఆన్ మోటార్ల సంఖ్యలోని మార్పుల వల్లనే పిఎస్ఎల్వి యొక్క వేరియంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే పిఎస్ఎల్వి యొక్క పేలోడ్ కెపాసిటీని కనుక మనం గమనిస్తే ఇది 1,110 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను 622 కిలోమీటర్ల హైట్లో ఉండేటటువంటి ఎస్ఎస్పిఓలోకి ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. బరువు విషయానికి వచ్చేసరికల్లా దీన్ని ప్రయోగ సమయంలో బరువు అనేటటువంటి అంశంగా మనం చూస్తాం. అదే ఇంగ్లీష్లో అయితే దీన్ని మనము లిఫ్ట్ ఆఫ్ మాస్గా మనం చెప్తాం. లిఫ్ట్ ఆఫ్ మాస్ అంటే ప్రయోగ సమయంలో దీని యొక్క బరువు. ప్రయోగ సమయంలో బరువు అన్నప్పుడు ఈ వాహక నౌకలో వాడేటటువంటి ఇంజిన్ల యొక్క బరువు ఉంటుంది, దాంట్లో వాడేటటువంటి ఇంధనం యొక్క బరువు ఉంటుంది, అదేవిధంగా ఎగువ భాగంలో మనం అమర్చేటటువంటి ఉపగ్రహం యొక్క బరువు, ఉపగ్రహంలో కూడా ఇంధనం ఉంటుంది కాబట్టి ఆ ఇంధనం యొక్క బరువు, అదేవిధంగా హీట్ షీల్డ్ యొక్క బరువు అన్నీ కలుపుకొని మనకి ఇక్కడ ప్రయోగ సమయంలో పిఎస్ఎల్వి సిఏ యొక్క బరువు 230 టన్నులు ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తూ ఉంది. దూరంగా ఉన్నటువంటిదేమో మనకు పిఎస్ఎల్వి యొక్క అసెంబ్లింగ్ యూనిట్గా మనం చెప్తాం. ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకు కోర్ ఇంజిన్ని తీసుకొచ్చి దాన్ని నిలువుగా నిలబెట్టడం అనేది జరుగుతుంది అసెంబ్లింగ్ యూనిట్లో. దీంట్లో అవసరమైనటువంటి రాకెట్ ఇంజిన్స్ని అమర్చిన తర్వాత ఇంధనాన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత ఇరువైపులా స్ట్రాప్ ఆన్ మోటార్లను ఫిట్ చేస్తారు. అఫ్కోర్స్ ఇక్కడ S9 స్ట్రాప్ ఆన్ మోటార్లు లేవు కాబట్టి చిన్న పరిమాణంలో ఉండేటటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్లను ఫిట్ చేసి దాంట్లో ఇంధనాన్ని నింపడం జరుగుతుంది. తర్వాత రెండవ దశలో ఉన్నటువంటి రాకెట్ ఇంజిన్ని దాని మీద అమర్చి దీంట్లో ద్రవ ఇంధనాన్ని ఫిల్ చేస్తారు. దానిపైన 3వ దశ ఇంధనాన్ని, 4వ దశ ఇంజిన్ని దాంట్లో ఇంధనాన్ని నింపిన తర్వాత పై భాగంలో ఉపగ్రహాన్ని అమర్చిన తర్వాత ఈ పైభాగంలో ఉష్ణ కవచాన్ని ముందుగానే ఫిట్ చేస్తారు. ఫిట్ చేసినాక ఏర్పడినటువంటి మొత్తం అమరిక ఏదైతే ఉందో దీనిని ఒక ప్రయోగ వేదిక లేదా ప్లాట్ఫామ్ ద్వారా ఒక ట్రాక్ గుండా తీసుకొని పోయి సుదూరంలో ఉండేటటువంటి లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి దీన్ని పైకి ఎగరవేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ
పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ యొక్క లాంచ్ హిస్టరీని కనుక మనం గమనిస్తే దీని ద్వారా జరిగినటువంటి మొత్తం ప్రయోగాలుగా మనకు 17 అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో చివరిసారిగా మనము 2023లో దీనికి సంబంధించినటువంటి ప్రయోగం జరుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీటికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా మనకు పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ రూపంలోని ప్రయోగము పిఎస్ఎల్వి C8 రూపంలో నిర్వహించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏది కోర్ ఎలోన్ రకానికి చెందిందని కానీ ఏది జనరల్ రకానికి చెందిందని కానీ పర్టిక్యులర్గా అడిగేటటువంటి అవకాశం లేదు. బట్ మొదటిది ఎప్పుడు చివరిది ఎప్పుడు లేదా పిఎస్ఎల్వి జనరల్కి అయితేనేమో మొదటిది ఎప్పుడు చివరిది ఎప్పుడు అనేటటువంటి అంశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ సిఏ వెర్షన్కి వచ్చేసరికల్లా ఇటీవల తాజాగా చివరిసారిగా జరిగిన ప్రయోగం ఏదనేటటువంటి కోణంలో మాత్రమే క్వశ్చన్లో అది కనపడాల్సి ఉంటుంది. సో ఇక్కడ పిఎస్ఎల్వి C8 ద్వారా మనము ఏప్రిల్ 23, 2007న అజిలీ అనేటటువంటి ఇటలీకి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ ఈ ఉపగ్రహాన్ని మనము లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రయోగించినము. ఇక్కడ కేవలం విదేశీ ఉపగ్రహాన్ని మాత్రమే మనం ప్రయోగించాం కాబట్టి ఇది పూర్తి స్థాయిలో విదేశీ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగంగా మనం చెప్తాం. సో దీని తర్వాత పిఎస్ఎల్వి C10 ద్వారా జనవరి 21, 2008లో టెక్సార్ అనేటటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించాము. ఇది SSPOలోకి చేర్చడం అనేది జరిగింది. సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్గా వీటిని మనం చెప్తాం. ఇక పిఎస్ఎల్వి C9 నుంచి మనము కార్టోసాట్ 2A మరియు IMS-1 అనేటటువంటి 2 బహుళ ఉపగ్రహాలను ప్రయోగించినాం. ఇవి రెండు కూడా భారతదేశానికి సంబంధించిన ఉపగ్రహాలే కాబట్టి రెడ్ కలర్లో వీటిని మనం తీసుకోవడం జరిగింది. ఈ ఉపగ్రహాలు కూడా SSPOలోకి ప్రయోగించడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ ప్రయోగంలో మనకు మరొక 8 శాటిలైట్స్ ఇక్కడ ప్రయోగించడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అన్నీ కూడా SSPOలోకి ప్రయోగించడం జరిగింది. ఇక మరొక ప్రయోగంగా మనము పిఎస్ఎల్వి C12కి సంబంధించినటువంటి ప్రయోగంగా చెప్తాం. ఏప్రిల్ 20న దీన్ని ప్రయోగాన్ని చేపట్టిన 2009లో ఈ ప్రయోగము రిసాట్-2 మరియు అనుసాట్ అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించినాం. ఇక్కడ అనుసాట్ని మనము స్టూడెంట్ శాటిలైట్గా పేర్కొంటాం. అంటే విశ్వవిద్యాలయాలలో ఉండేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఉండేటటువంటి స్టూడెంట్స్ కావచ్చు, వారి చేత ఉపగ్రహాలను తయారు చేసి పిఎస్ఎల్విలో అమర్చి ప్రయోగించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ 2 ఉపగ్రహాలు రిసాట్ అంటే మనకు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్గా మనం చెప్తాం. కార్టోసాట్ అనేది కార్టోగ్రఫీ శాటిలైట్గా మనం చెప్తాం. కార్టోగ్రఫీ అంటే భూమిని చిత్రాలు తీసేటటువంటి ఒక ప్రక్రియగా మనం కార్టోగ్రఫీ గురించి మాట్లాడతాం. ఇక పిఎస్ఎల్వి C14 అనేది 5వ ప్రయోగంగా మనం చూస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 23, 2009న దీని ద్వారా ఓషియన్ శాట్ అంటే ఇది మనకు సముద్ర పరిశీలన ఉపగ్రహంగా మనకు కనిపిస్తూ ఉంది. దీనితో పాటుగా క్యూబ్సాట్ 1, 2, 3, 4 ఉపగ్రహాలు అంటే 4 ఉపగ్రహాలు, రుబిన్సాట్ 9.1, 9.2 అంటే మొత్తంగా 6, 7 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C14 ద్వారా ప్రయోగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక దీని తర్వాత మనకు మరొక విద్యార్థి ఉపగ్రహము స్టడ్సాట్ అనేది పిఎస్ఎల్వి C15 ద్వారా ప్రయోగించడం జరిగింది. SRM-SAT మరియు జుగ్ను అనేటటువంటి 2 విద్యార్థి ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C18 ద్వారా ప్రయోగించడం జరిగింది. సో వీటి తర్వాత స్పాట్ 6 ఫ్రాన్స్కు సంబంధించి, ప్రయారిటీస్ అనేటటువంటిది జపాన్కు సంబంధించి, ఇది కూడా పూర్తి స్థాయిలో చేపట్టినటువంటి వాణిజ్య ప్రయోగంగా మనం చెప్తాం. సో దీని తర్వాత పిఎస్ఎల్వి C20 ద్వారా సరల్ అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించాము. ఇక్కడ దీన్ని SSPOలోకి ప్రయోగించడం జరిగింది. ఇది కూడా ఒక సముద్ర పరిశీలన ఉపగ్రహంగా మనం చెప్తాం. సో వీటి తర్వాత మొత్తంగా మనకు అన్నీ కూడా సింగపూర్కు సంబంధించినటువంటి ఉపగ్రహాలను ప్రయోగించిన ప్రయోగంగా పిఎస్ఎల్వి C20 అనేది కనిపిస్తుంది. దీంట్లో పెద్దగా ప్రయారిటీస్ ఏమీ లేవు కాబట్టి వీటి గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ప్రయోగం నుంచి ఏ ఉపగ్రహం ప్రయోగించారు అనేటటువంటి కోణాలలో ఏమీ అవసరం లేదు. కేవలం ఫస్ట్ది, చివరిది లేదా ముఖ్యమైనటువంటి ప్రయోగాల గురించి మాత్రమే మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ హైసిస్ అనేటటువంటి దాని యొక్క అబ్రివేషన్కి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ హైసిస్ అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్గా దీన్ని మనం చెప్తాం. నెక్స్ట్ మనకు రిసాట్-2B అనేది కనిపిస్తుంది. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, ఇది 2వ శ్రేణిలోని ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రయోగంగా పిఎస్ఎల్వి C53 అనేది మనకు కనిపిస్తుంది. దీంట్లో భాగంగా POEM-1 అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ని చేపట్టడం జరిగింది. దీని తర్వాత చేపట్టినటువంటి పిఎస్ఎల్వి C55లో
పోయం 2 అనేటటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం చెప్తాం. ఇక్కడ పోయం అంటే పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్గా దీన్ని మనం చెప్తాం. వాస్తవానికి దీన్ని PS4 దశ అంటే పిఎస్ఎల్వి యొక్క స్టేజ్ 4 దశలో దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. పిఎస్ఎల్వి యొక్క 4వ దశలో లేదా చివరి దశలో. ఈ దశలోనే 4వ దశలో ఉన్నటువంటి L2.5 ఇంజిన్ గురించి ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాం. ఈ ఇంజిన్ ఉపగ్రహాన్ని దాని యొక్క నిర్దేశిత కక్షలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దాని తర్వాత L2.5 ఏం చేస్తుంది అంటే ఇది ఆ కక్షలో తదుపరి కక్షా ప్రయోగ వేదికగా దీన్ని ఏర్పాటు చేసుకొని దీంట్లో మరికొన్ని పరికరాలను అమర్చడం ద్వారా అక్కడి నుంచి అంతరిక్ష పరిశోధనను చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయోగాలను మనం పోయం ప్రయోగాలుగా చెప్పుకుంటాం. పోయం 1ని PSLV C53 ద్వారా చేపట్టినాం. పోయం 2 విషయానికి వచ్చేసరికల్లా PSLV C55 ద్వారా చేపట్టినాం. పోయం 3కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మనకు PSLV DL వెర్షన్ ద్వారా దాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మనం ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని పంపించిన తర్వాత ఈ పోయం 3ని తిరిగి భూ వాతావరణంలోకి చేరేలా చేసి దాన్ని ఎలాంటి అంతరిక్ష వ్యర్థాలు కక్షలో నిలుపుదల చేయకుండా చేసేటటువంటి అంతర్జాతీయ ఒప్పందాలలో భాగంగా PSLV నుంచి పోయం 3 అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ను కూడా మనం చేపట్టుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో క్రింది వానిలో పోయం 1 పోయం ఎక్స్పెరిమెంట్స్ ఉన్నటువంటి PSLV ప్రయోగాలు ఏంటి అనేటటువంటి కోణంలో కనుక క్వశ్చన్ వస్తే 53 PSLV C53లో, PSLV C55లో, అదేవిధంగా PSLV C58లో కూడా మనకు పోయం ఎక్స్పెరిమెంట్స్ చేపట్టినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ మొత్తంగా PSLV CA వెర్షన్ ద్వారా 90 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది మొత్తంగా. దీంట్లో విదేశీ ఉపగ్రహాలు 75 కాగా స్వదేశానికి చెందినటువంటి ఉపగ్రహాలు మనకు 15 ఉపగ్రహాలు మాత్రమే. దీంట్లో మనకు పెద్దగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీంట్లో పోయం ప్రయోగాలు ఒకటి మనకి ఇంపార్టెంట్. దీని తర్వాత మొత్తం ఉపగ్రహాల సంఖ్యను కూడా కాస్త గుర్తుంచుకుంటే మనకు మంచిది. ఇక దీని తర్వాత మనం చూడాల్సినటువంటి కీలకమైనటువంటి ప్రయోగంగా PSLV XL వేరియంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ 3వ స్థానంలో ఉన్నటువంటి దీన్నే మనము PSLV XLకి సంబంధించినటువంటి రాకెట్ వేరియంట్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించండి, స్ట్రాపాన్ మోటార్ల యొక్క ఎత్తును కనుక గమనిస్తే PSLV XLలో ఉన్నాయి ఎత్తుగా కనిపిస్తూ ఉన్నాయి, DLలో ఉన్నాయి కూడా ఎత్తుగా కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ QLలో ఉన్నాయి కూడా ఎత్తుగా కనిపిస్తున్నాయి. కాబట్టి క్రింది వానిలో ఈ PSLVకి XLలో ఉన్నటువంటి ఈ స్ట్రాపాన్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము PSOMగా మనం చెప్తాం. P అంటే PSLV, S అంటే స్ట్రాప్ ఆన్ మోటార్స్గా మనం చెప్తాం. అంటే ఇక్కడ PSLV స్ట్రాప్ ఆన్ మోటార్స్గా మనం చెప్తాం. సో క్రింది వానిలో ఏ వాహక నౌకలలో PSOM అనేటటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్లు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ PSLV స్ట్రాప్ ఆన్ మోటార్లు జనరల్ వెర్షన్లో కనిపిస్తున్నాయి, CA వెర్షన్లో కనిపిస్తున్నాయి. కానీ PSLVకి వచ్చేసరికల్లా ఈ PSLV XL వెర్షన్లో ఉన్నటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్లను మాత్రమే మనం PSOM అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. కాబట్టి ఈ కోణంలో PSLV XL స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉన్నటువంటి వాహక నౌకలుగా PSLV XL కనిపిస్తుంది, DL కనిపిస్తుంది, మరియు QL కూడా కనిపిస్తుంది. అలా వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి పేలోడ్ కెపాసిటీని కనుక మనం ఒకసారి గమనిస్తే ఇది 1750 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను 600 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి సూర్యానువర్తన ధ్రువకక్షలకు ప్రయోగిస్తుంది. 1425 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సబ్ GTOలోకి అంటే మనకు భూస్థిర కక్షలలో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ ఉంటాయి కదా, దాంట్లోకి ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా ఈ వాహక నౌక యొక్క లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు 320 టన్నులు ఉండేటటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది అసెంబ్లింగ్ యూనిట్గా మనం చూస్తాం, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది.
ఆల్రెడీ పిఎస్ఎల్వి యొక్క ఎక్సెల్ వెర్షన్ని ఫిట్ చేయడం అనేది జరిగింది. దూరంగా కనిపిస్తున్నటువంటిది మనకు లాంచ్ ప్యాడ్గా మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఈ లాంచ్ వేదిక నుంచి ప్లాట్ఫామ్ నుంచి అక్కడ మనకు లాంచ్ ప్యాడ్ వరకు తీసుకొని పోయి అక్కడి నుంచి మనం ఈ వాహక నౌకను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ హిస్టరీని కనుక మనం ఒకసారి గమనిస్తే దీనిని మొదటిసారిగా చంద్రయాన్ ప్రయోగంలో భాగంగా ఉపయోగించడం. సో పిఎస్ఎల్వి ఎక్సెల్ మొదటి ప్రయోగం ఎప్పుడు జరిగింది అంటే చంద్రయాన్ 1 ప్రయోగంలో భాగంగా జరిగిందని చెప్పేసి చెప్తాం. ఇది పిఎస్ఎల్వి C11 అనేటటువంటిది మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే కీలకమైనటువంటి ప్రయోగం కాబట్టి. పిఎస్ఎల్వి C11 అనేది ఎక్సెల్ రూపంలోని వాహక నౌకగా మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఎప్పుడు ప్రయోగించాము? అక్టోబర్ 22, 2008న ప్రయోగించాము. ఇక్కడ ఎస్ఎస్పిఓనా లేకపోతే ఏది ఎల్ఈఓనా అనేటటువంటి పేర్లు రావు, ఎందుకంటే చంద్రయాన్ 1 అనేది మనకు ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా చేపట్టడం జరిగింది. చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అన్వేషణలో భాగంగా దీన్ని చేపట్టుకున్నాం. అఫ్కోర్స్ మొదటి ప్రయోగం మనకు సక్సెస్ అయింది పిఎస్ఎల్వి ఎక్సెల్ పుణ్యాన. నెక్స్ట్ మనం చేపట్టినటువంటి ప్రయోగంగా GSAT-12 అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని మనము పిఎస్ఎల్వి C17 ద్వారా ప్రయోగించడం జరిగింది. GSAT-12 అనేది కమ్యూనికేషన్ ఉపగ్రహము, జాగ్రత్తగా గమనిద్దాం. ఇంకొకటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అనేటటువంటిది పిఎస్ఎల్వి C21 ద్వారా ప్రయోగించుకున్నాం. ఇక దీంట్లో మనకు IRNSS 1A నుంచి 1I వరకు వీటన్నింటినీ కూడా మనము పిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారానే ప్రయోగించుకోవడం అనేది జరిగింది. సో మనకు దీన్ని మనము భారత ప్రాంతీయ మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థగా మనం చెప్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 7 ఉపగ్రహాలను ప్రయోగించాలని చెప్పేసి తొలుత భావించుకున్నారు. ఈ 7 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారానే ప్రయోగించడము. దీంట్లో భాగంగా ప్రయోగించినటువంటి మొదటి శాటిలైట్ ఏదైతే ఉందో ఇది విఫలమైనందువల్ల IRNSS 1G వరకు దీన్ని ప్రయోగించడం జరిగింది తొలుత 7 శాటిలైట్లలో భాగంగా. నెక్స్ట్ IRNSS 1Hను ప్రయోగించడం జరిగింది. దీని ప్రయోగ సందర్భంలో చిన్న సాంకేతిక వైఫల్యం వల్ల మొదటి దశ రాకెట్ విడిపోయిన తర్వాత ఉష్ణ కవచం కూడా మెయిన్ రాకెట్ నుంచి విడిపోతుందని చెప్పినాం. సో ఈ సందర్భంలో ఏర్పడినటువంటి టెక్నికల్ గ్లిచ్ వల్ల విడిపోవాల్సినటువంటి ఉష్ణ కవచము ఇప్పటికీ కూడా విడిపోలేదు. సో ఇప్పటికీ కూడా ఈ IRNSS 1H అనేటటువంటి ఉపగ్రహము ఈ ఉష్ణ కవచం లోపలనే ఉండి భూమి యొక్క కక్షలో పరిభ్రమిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఉపగ్రహం అయితే కక్షలోకి చేరింది, కానీ దీని నుంచి ఎలాంటి సర్వీసెస్ అనేది మనకు అందడం లేదు. ఆ సందర్భంలో 1Aని రీప్లేస్ చేసేటందుకు ప్రయోగించినటువంటి ఈ శాటిలైట్ కూడా విఫలమైంది కాబట్టి మరొక శాటిలైట్ IRNSS 1Iని ప్రయోగించినాం. ఇది కూడా పిఎస్ఎల్వి ఎక్సెల్ రూపంలోనే మనం ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి మరి IRNSSలో భాగంగా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారము 9 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎన్ని ఉపగ్రహాలు సర్వీసెస్ అందిస్తున్నాయంటే పూర్తి స్థాయిలో సర్వీసెస్ అందించేటటువంటివి 7. IRNSS 1A ఉపగ్రహం విఫలమైనా కూడా పాక్షిక సర్వీసెస్ అందిస్తున్నటువంటి కోణంలో పూర్తి స్థాయిలో సర్వీసెస్ అందిస్తున్నాయి అంటేనేమో 7 అని చెప్పేసి అంటాం. కొద్దిగా పాక్షికంగా ఉండేటటువంటి దాన్ని కూడా కలుపుకుంటే కనుక మనకు 8 అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక అంగారక గ్రహాన్ని అన్వేషించేటటువంటి కోణంలో మనం చేపట్టినటువంటి మరొక ప్రయోగము మార్స్ ఆర్బిటార్ మిషన్గా దీన్ని మనం చెప్తూ ఉన్నాం. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరినటువంటి మొదటి ప్రపంచ దేశంగా ఈ ప్రయోగంతో భారత్ గుర్తింపు పొందడం అనేది జరిగింది. దీన్ని పిఎస్ఎల్వి C25 వాహక నౌక ఎక్సెల్ వెర్షన్లోనే దీన్ని మనం ప్రయోగించినాం. నవంబర్ 5, 2013 ఈ ప్రయోగం జరిగింది. సో దీని తర్వాత ఆస్ట్రోసాట్ ఉపగ్రహము అంటే పూర్తి స్థాయిలో ఖగోళ పరిశోధన కోసం అంకితమైనటువంటి ఉపగ్రహంగా మనకు ఆస్ట్రోసాట్ అనేది కనిపిస్తుంది. పిఎస్ఎల్వి C30 ద్వారా దీన్ని ప్రయోగించినము. సెప్టెంబర్ 28, 2015న ఈ ప్రయోగం నిర్వహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అన్ని ప్రయోగాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచే జరుగుతాయి. పిఎస్ఎల్వి ప్రయోగాలు కావచ్చు, GSLV కావచ్చు, SSLV ప్రయోగాలు కావచ్చు. సో నెక్స్ట్ మనం చూడాల్సింది కార్టోసాట్ 2 ఉపగ్రహాన్ని. కార్టోసాట్ అంటే కార్టోగ్రఫీ కోసం ఉద్దేశించినటువంటి ఉపగ్రహంగా మనం చెప్తూ ఉన్నాం. సో దీన్ని పిఎస్ఎల్వి C34 ద్వారా జూన్ 22, 2016న మనం ప్రయోగించుకున్నాం. మరొకటి రిసోర్స్ సాట్ 2A అనేటటువంటి ఉపగ్రహము పిఎస్ఎల్వి C36 ద్వారా
డిసెంబర్ 7, 2016 ఈ ప్రయోగాన్ని చేపట్టినాం. మరొక ప్రయోగంలో భాగంగా 104 ఉపగ్రహాలను ఒకటే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించుకోవడం జరిగింది. దీన్ని PSLV-C-37 ద్వారా ప్రయోగించినాం. ఫిబ్రవరి 15, 2017 ఈ ప్రయోగాన్ని చేపట్టడం అనేది జరిగింది. దీంట్లో కీలక ప్రయోగాలు ఏవి అన్నప్పుడు చంద్రయాన్ 1 మనకు ఒక ఇంపార్టెంట్ ప్రయోగంగా కనిపిస్తుంది. అదేవిధంగా మొదటిసారిగా మనము GSAT-12ని GSTOలోకి పంపించాం ఎక్సెల్ వెర్షన్ నుంచి, కాబట్టి ఇది ఇంపార్టెంట్. IRNSS ఉపగ్రహాలన్నింటినీ కూడా ప్రయోగించాం కాబట్టి ఇవి ఇంపార్టెంట్. మామ్ అనేది మనకు ఒకటి ఇంపార్టెంట్ ఉపగ్రహంగా మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఖగోళ పరిశోధన కోసం అంకితమైనటువంటి ఉపగ్రహంగా దీన్ని మనం చూస్తాం. 104 ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి ఈ ప్రయోగం కూడా మనకు ఇంపార్టెంటే. మిగిలినటువంటివి పెద్దగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే, మొదటి ప్రయోగం చంద్రయాన్ 1 ప్రయోగంలో భాగంగా ప్రయోగించామనుకున్నాం. దీంట్లో ఉపగ్రహాన్ని మనము హెచ్ఈఓలోకి అంటే భూస్థిర కక్షలలోకి ఇంకా ఎత్తులో ఉండేటటువంటి కక్షలు మనము హెచ్ఈఓ కక్షలు అని చెప్పేసి అంటాం. సో తొలిసారిగా హై ఎర్త్ ఆర్బిట్స్కి చేరినటువంటి ప్రయోగంగా మనకు చంద్రయాన్ 1 అనేది కనిపిస్తుంది. ఇక IRNSS 1A ఉపగ్రహము PSLV-C-22 ద్వారా ప్రయోగించడం జరిగింది. C-25 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేటటువంటి దాన్ని ప్రయోగించడం, ఇది కూడా హై ఎర్త్ ఆర్బిట్లోకి ప్రయోగించడం అనేది జరిగింది. ఇక మనకు దీంట్లో పెద్దగా ప్రయారిటీ ఉన్నటువంటి ఇష్యూస్ ఏమి ఎక్కువగా కనిపించట్లేవు. ఆస్ట్రోసాట్ అనేది PSLV-C-30 ద్వారా ప్రయోగించుకున్నాం. సో ఇలా IRNSS 1A, 1B, 1C వీటికి సంబంధించినటువంటి అంశాలు కాస్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రయోగంగా మనకు PSLV-C-38 ద్వారా కార్టోసాట్ 2E అనేటటువంటి ఉపగ్రహాన్ని పంపించుకున్నాం. దీంతో పాటు స్టూడెంట్ శాటిలైట్ NIUSAT అనేటటువంటిది కనిపిస్తుంది. నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని పంపించాము. సో దీనికంటే ముందు మనకు PSLV-C-37 ద్వారా 2017లో 104 ఉపగ్రహాలను సింగిల్ లాంచ్లో ప్రయోగించామని చెప్పేసి అనుకున్నాం. ఈ ప్రయోగంతో 2017 నాటికి ఒకే ప్రయోగంలో అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించిన దేశాల జాబితాలో భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ ప్రస్తుత అంశాలకు కనుక గమనిస్తే ప్రస్తుతము ఆ విధమైనటువంటి దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఎలాన్ మస్క్కు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ అనేటటువంటి సంస్థ సింగిల్ లాంచ్లో 143 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. భారత్ 104 ఉపగ్రహాలతో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో రష్యా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ మనకు మిగిలినటువంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి. వీటిలలో కూడా పెద్దగా ప్రయారిటీ ఉన్నటువంటివి ముఖ్యమైనవి ఏమీ లేవు. సో నెక్స్ట్ మనకు PSLV-C-41 దీనితోటి IRNSS శ్రేణిలోని చివరి ఉపగ్రహాన్ని కూడా మనం ప్రయోగించుకోవడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత కార్టోసాట్ 3 ఓకే రైట్, ఇవన్నీ పెద్దగా ప్రయారిటీ ఏమీ లేవు. ఇక్కడ మనకు థైబోల్ట్ 1.2, ఆనంద్, INS-2B ఇవన్నీ కూడా మనకు స్టూడెంట్ ఉపగ్రహాలుగా మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్స్పైర్-SAT 1 అనేది కూడా మనకు స్టూడెంట్ శాటిలైట్గా కనిపిస్తుంది. PSLV-C-52 ద్వారా ప్రయోగించడం, C-54 ద్వారా థైబోల్ట్, ఆనంద్, INS-2B అనేటటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడం. ఇక వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ లాంచ్గా మనకి ఇక్కడ ఆదిత్య L1 ప్రయోగం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ భూమి చుట్టూతో తిరిగేటటువంటి కక్షలుగా ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి లో ఎర్త్ ఆర్బిట్ కావచ్చు, పోలార్ ఆర్బిట్స్ కావచ్చు, అదేవిధంగా మీడియం ఎర్త్ ఆర్బిట్స్, జియోస్టేషనరీ ఆర్బిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటే, వీటికి భిన్నంగా భూమికి మరియు సూర్యుడికి మధ్యస్థంగా ఉండేటటువంటి ఒకనొక ప్రత్యేక బిందువుగా L1 అనేది మనకు కనిపిస్తుంది. ఈ బిందువు దగ్గర భూమి యొక్క ఆకర్షణ బలము, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆకర్షణ బలము రెండు సమానం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బిందువు దగ్గరికి పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఈ బిందువు చుట్టూతా వృత్తాకార కక్షలో తిరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇది భూమికి సూర్యునికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బిందువుగా మనం చూస్తాం L1 అనేటటువంటిది. ఇది భూమి నుంచి సుమారుగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అనేది ఉంది. వాస్తవానికి భూమికి సూర్యునికి మధ్యలో 150 మిలియన్ కిలోమీటర్లు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో 1% డిస్టెన్స్లో మనకు ఈ L1 పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో దీన్ని 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేక బిందువు, భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్లుగా మనం చెప్తాం. గతంలో ఈ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. మనకు ఇది సుమారుగా 15 లక్షల కిలోమీటర్ల దూరం అనేది కనిపిస్తూ ఉంది. మిలియన్లకు బదులుగా రాయాలి అనుకుంటే 15 లక్షల కిలోమీటర్లు.
అలా కాకుండా 15 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా ఒకనొక ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మనకు 1.5 మిలియన్ కిలోమీటర్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆదిత్య L1 అనేది ఎక్స్క్లూజివ్గా సూర్యుడిని అధ్యయనం చేసేటటువంటి సందర్భంలో దానికోసం ఉద్దేశించబడినటువంటి ఉపగ్రహంగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మనకు PSLV ద్వారా ఇండిజినస్ ఉపగ్రహాలు 37 వరకు ప్రయోగించుకోవడం అనేది జరిగింది. గరిష్టంగా మనకు ఇక్కడ PSLV ప్రయోగాలు చేపట్టినటువంటి వాహక నౌకగా 25 వరకు ఇక్కడ PSLV XL వెర్షన్లో మనము ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టుకున్నాము. సో 25లో మనకు కేవలం ఒకటి మాత్రమే వైఫల్యం చెందింది కాబట్టి 25 ఉపగ్రహాలకు కాను 24 ఉపగ్రహాలు ఇక్కడ ఉపగ్రహ ప్రయోగాలు సక్సెస్ అయినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఇక 2019 సంవత్సరం తర్వాత భారతదేశం రూపొందించుకున్నటువంటి PSLV వేరియంట్గా మనకు PSLV DL అనేది మనకు కనిపిస్తూ ఉంది. PSLV DLలో కూడా 2 S12 స్ట్రాపాన్ మోటార్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీటిని కూడా మనం PSOM PSLV XL స్ట్రాపాన్ మోటార్లుగా మనం చెప్తాం. సో అలా PSLV DL వెర్షన్ అనేది 2 స్ట్రాపాన్ మోటార్లతో తయారు కావడం అనేది చూస్తూ ఉన్నాం. మొత్తంగా దీని యొక్క లాంచ్ హిస్టరీని కనుక మనం గమనిస్తే ఇప్పటి వరకు PSLV DL వెర్షన్లో 4 ప్రయోగాలు చేపట్టడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా మొదటి ప్రయోగం అనేది PSLV C54 ప్రయోగము జనవరి 24, 2019న చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మైక్రోసాట్ R అనేటటువంటి ఉపగ్రహాన్ని అదేవిధంగా కలాంశాట్ V2 అనేటటువంటి స్టూడెంట్ శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ గత వీడియోలో మనము డిఫెన్స్కి సంబంధించిన అంశాలలో భాగంగా మిషన్ శక్తికి సంబంధించిన ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఎగువ కక్షలలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉపగ్రహాన్ని ఒక క్షిపణితోటి ఢీకొట్టించేటటువంటి ప్రయోగంలో ఈ ఉపగ్రహాన్నే వాడాము అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దీని తర్వాత PSLV C49 ద్వారా నవంబర్ 7, 2020లో EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, దీన్నే మనము రిసాట్ 2B-R అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. R2 అనేటటువంటి పేరుతోటి. R వచ్చింది అంటే దాని అర్థము రీప్లేస్ శాటిలైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ 2B అనేటటువంటి శాటిలైట్ పంపించడం జరిగింది. దాని యొక్క సర్వీసెస్ని భర్తీ చేసేటటువంటి ఉపగ్రహంగా 2B-R1ని ప్రయోగించడం, దాని తర్వాత 2B-R2ను కూడా ప్రయోగించడం అనేది జరిగింది. మూడవ ప్రయోగం PSLV C51 ఫిబ్రవరి 28, 2021న ప్రయోగించడం జరిగింది. వీటి ద్వారా కూడా మనము 3 స్టూడెంట్ శాటిలైట్లను ప్రయోగించినము. సతీష్ ధావన్ శాట్, యూనిటీ శాట్ మరియు సింధు నేత్ర అనేటటువంటి పేర్లతోటి. ఇక 4వ ప్రయోగంలో PSLV C58 తాజాగా జరిగినటువంటి చివరి ప్రయోగంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. జనవరి 1, 2024లో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎక్స్పోసాట్ అనేటటువంటి ఒక భారతీయ ఉపగ్రహంతో పాటుగా POEM-3 అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ను కూడా దీంట్లో ఇండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎక్స్పోసాట్ అనేటటువంటిది ఖగోళ అన్వేషణ కోసం ఎక్స్ కిరణాల సహాయంతో ఎక్స్ కిరణాల ధ్రువణాన్ని ఉపయోగించుకొని అధ్యయనం చేసేటటువంటి ఉపగ్రహంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలా మనకు PSLV DLకి సంబంధించినటువంటి 4 ప్రయోగాలు. దీని తర్వాత మనం మాట్లాడుకునేది PSLV QL వెర్షన్కి సంబంధించి. దీంట్లో మనకు 4 స్ట్రాపాన్ మోటార్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా 4 S12 స్ట్రాపాన్ మోటార్లుగా చూస్తాం. వీటినే మనము PSOM స్ట్రాపాన్ మోటార్లుగా కూడా పరిగణిస్తూ ఉన్నాం. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి లాంచ్ హిస్టరీ కూడా ఒకసారి గమనిస్తే PSLVకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా మొదటి ప్రయోగము PSLV C45గా మనకు కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ 1, 2019న దీనిని ప్రయోగించడం జరిగింది. ఎమిసాట్ అనేటటువంటి భారతీయ ఉపగ్రహంతో పాటుగా ఇతర విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. ఇక రెండవ ప్రయోగంలో PSLV C48 ద్వారా డిసెంబర్ 11, 2019 ఈ ప్రయోగం చేపట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దీంట్లో రిసాట్ 2B-R1 అనేది ప్రయోగించడం జరిగింది. అంతక్రితం ప్రయోగించినటువంటి 2B-Rకి మొదటి రీప్లేస్మెంట్ ఉపగ్రహంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మిగిలినవి విదేశీ ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మనం PSLV QL వెర్షన్లో 39 ఉపగ్రహాలు ప్రయోగించుకుంటే దీంట్లో 2 మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు, మిగిలినవన్నీ విదేశీ ఉపగ్రహాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ప్రస్తుతము PSLV ద్వారా 40కి పైగా దేశాలకు సంబంధించి మొత్తంగా 400కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి రికార్డు PSLV చేతిలోకి వచ్చేసింది. తద్వారా ఇక్కడ మొత్తం ప్రయోగాలను కనుక మనం గమనిస్తే PSLV C58 తోటి
మనకు ఎన్ని ప్రయోగాలు జరిగినాయి అనేటటువంటి కోణంలో ఎన్ని సక్సెస్ అయినటువంటి కోణాలను మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, పిఎస్ఎల్వి C58 అనేది తాజాగా జరిగినటువంటి పిఎస్ఎల్వి ప్రయోగము. సో దీంట్లో కోడ్ నేమ్ నెంబర్ 58 కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు 58 ప్రయోగాలు జరిగినట్లుగా మనం అనుకుందాం. ఫస్ట్ దీనికంటే ముందు 3 అభివృద్ధి ప్రయోగాలు జరిగినాయి కాబట్టి ఈ కోణంలో జరిగినటువంటి మొత్తం ప్రయోగాలు 61 అనుకుంటాము. కానీ దీంట్లోంచి 1ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎన్ని ప్రయోగాలు జరిగినా దాంట్లోంచి 1 సబ్ట్రాక్షన్ చేయాల్సిందే, అప్పుడే పూర్తి ప్రయోగాలు వస్తాయి. సో ఈ సందర్భంలో మనకు ఇప్పటి వరకు జరిగినటువంటి పిఎస్ఎల్వి ఎక్స్పెరిమెంట్స్ మొత్తం ఎన్ని అంటే 60 అనే సమాధానాన్ని చెప్తాం. అదేంటి సార్ 58కి 3 కలిపారు 61 వచ్చింది, మరి 1 ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోగాలలో పిఎస్ఎల్వి C13 అనేటటువంటి ప్రయోగాన్ని ఇప్పటి వరకు ప్రయోగించలేదు. ఆ సందర్భంలో పిఎస్ఎల్వి C13 అనేటటువంటి ప్రయోగం జరగలేదు కాబట్టి మరి వరుస ప్రయోగాలలో భాగంగా 61 వరకు వచ్చాం, కానీ 13 స్కిప్ అయింది కాబట్టి దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. అలా పిఎస్ఎల్వి వెర్షన్లో జరిగినటువంటి మొత్తం ప్రయోగాలు 60. మరి దీంట్లో సక్సెస్ అయినటువంటి ప్రయోగాలు ఎన్ని అనుకున్నప్పుడు మనకు పిఎస్ఎల్వి D1 ప్రయోగం విఫలమైంది కాబట్టి ఇక్కడ మనం 1 సబ్ట్రాక్షన్ చేయాలి. అదేవిధంగా IRNSS 1G ప్రయోగం తర్వాత 1H అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని కూడా తీసేస్తే మొత్తంగా 2 ఉపగ్రహ ప్రయోగాలు విఫలమయ్యాయి కాబట్టి 60లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 58 సక్సెస్ఫుల్ ప్రయోగాలుగా మనం ఇక్కడ చెప్తాం. కోర్స్ పిఎస్ఎల్వి C1 అనేది పాక్షికంగా విజయవంతమైంది కాబట్టి దాన్ని కూడా సక్సెస్ రేట్లోకి తీసుకొని వచ్చినాం. అలా మొత్తం 60 ప్రయోగాలలో గాను 58 ప్రయోగాలు విజయవంతం కావడం జరిగింది కాబట్టి అత్యధిక సక్సెస్ రేట్ ఉన్నటువంటి ప్రయోగాలుగా మనకు పిఎస్ఎల్వి కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి పిఎస్ఎల్వి రకాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పిఎస్ఎల్వి జనరల్ వెర్షన్లో ఒక ప్రయోగం విఫలమైంది కాబట్టి అది 100% సక్సెస్ రేట్ లేదు. అదేవిధంగా పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ వెర్షన్లో ఫెయిల్యూర్స్ లేవు కాబట్టి 100% సక్సెస్ రేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పిఎస్ఎల్వి DL వెర్షన్లో కూడా ఫెయిల్యూర్స్ లేవు కాబట్టి 100% సక్సెస్ రేటు, QL వెర్షన్లో కూడా ఫెయిల్యూర్స్ లేవు కాబట్టి 100% సక్సెస్ రేట్ అనేవి చూపించినటువంటి పిఎస్ఎల్వి వేరియంట్స్గా వీటిని మనం పేర్కొంటాం. సో ఇక్కడ పిఎస్ఎల్వి ప్రయోగాల తర్వాత మనము రాబోయేటటువంటి వీడియోల్లో GSLV మరియు SSLVకి సంబంధించినటువంటి ప్రయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి తర్వాత మనము కీలకమైనటువంటి ఉపగ్రహ వ్యవస్థల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.